హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మా పాపకి నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి నేనైతే 2 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకున్నాను. ఒక బీట్రూట్ అయితే తీసుకున్నాను. ఇక నేను ఇటు బియ్యాన్ని కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని నేనైతే కొంచెం వామ్ వేసి ఉడికించుకుంటున్నాను. బీట్రూట్ కూడా పక్కన ఇడ్లీ పాత్ర ఉడికించుకున్నాను. ఒక 20 మినిట్స్ అయితే రైస్ అండ్ కందిపప్పు ఉడికించేసుకున్న తర్వాత నేనైతే మెత్తగా స్మాష్ చేసేసానండి. స్మాష్ చేసిన తర్వాత అంతలోకి బీట్రూట్ కూడా ఉడికిపోయాయి. ఆ బీట్రూట్ కూడా నేను ఒక బౌల్లో తీసుకున్నాను. బౌల్లో తీసుకున్న తర్వాత ఇక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే బీట్రూట్ ప్యూరీ అనేది రెడీ చేసుకొని నేను ముందుగా రెడీ చేసుకున్న కందిపప్పు రైస్ దాంట్లో వేసి బీట్రూట్ అయితే వేసి కలిపేసుకున్నాను. అంటే బీట్రూట్ రైస్ అనేది ఫస్ట్ టైం మా పాపకు పెట్టడం. తను తింటుందా లేదని ఒక స్పూన్ అయితే పెట్టాను. తనకి తింది, అంటే తనకి నచ్చినట్టుంది. తనకి నచ్చితే మాత్రంకి తినడానికి ముందుకు వస్తుంది. లేకపోతే తనకి నచ్చకపోతే మాత్రానికి ఆ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేస్తుంది, తినదు. తనకి నచ్చింది. చూశారు కదా నేను ఎలా బీట్రూట్ అండ్ బియ్యం కందిపప్పుతో నేను ఎలా రెడీ చేశానో మీరు అలా రెడీ చేసి పిల్లలకు పెట్టండి. చాలా హెల్తీ కూడా. చూశారు కదా మరి నేను ఎలా తయారు చేశాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్స్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.